ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ మాటలకి చాలా పవర్ ఉంటుంది. మీరంటే మాకు చాలా గౌరవం కూడా ఉంది. అబద్ధం చెప్పకండి. ఒట్టు, నేను అబద్ధం చెప్పట్లేదు. నేను మా ఇంట్లో వాళ్ళతోనే రేపు గుళ్ళో పెట్టే ప్రసాదం గురించి మాట్లాడుతున్నాను. మీరు ఈరోజు భక్తులకు ఇవ్వబోయిన తీర్థాన్ని ఆద్య శ్రీను వచ్చి ఇవ్వకుండా చేశారు, గుర్తుందా? మీకెలా తెలుసు? మాకు తెలుస్తుంటాయి గాని చెప్పండి స్వామి, ఎందుకంత సునాయాసంగా అబద్ధం చెప్తున్నారు? భక్తులకి ఇచ్చే తీర్థంలో అసలు ఏం కలిపారు పంతులు గారు? మేమేం కలుపుతాం, నాకేం తెలీదు. పూజారి గారు, మర్యాదగా నిజం చెప్పండి. ఇప్పుడు మీతో ఫోన్లో మాట్లాడింది ఎవరు? మీ ప్లాన్ మొత్తం నాకు తెలుసు. ఏంటా పథకం? నిజం చెప్తున్నానమ్మా, నాకేం తెలీదు. నేను ఏ పథకాలు అమలు పరచలేదు. మీరు చేస్తుంది తప్పని మీకు తెలుసు, అందుకు మీ మనసు ఒప్పుకోవట్లేదని మాకు తెలుసు. ఎందుకు ఇంకా అబద్ధాన్ని కప్పిపుచ్చాలని చూస్తున్నారు? దేవుడు అన్ని చూస్తున్నాడు పంతులు గారు. నాకే పాపం తెలీదు బాబు. నన్ను ఇలా ఇబ్బంది పెట్టడం న్యాయం కాదు. అవునులే, ఇలా అడిగితే మీరెందుకు చెప్తారు? కాలం మారిపోయింది కదా. ప్రూఫ్ చూపిస్తే తప్ప ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఏం చేస్తున్నారమ్మా? ఇప్పుడు రామ మీకు వీడియో చూపిస్తుందన్నమాట. అందులో మీరు హెచ్డి క్వాలిటీలో చాలా బాగా కనిపిస్తున్నారన్నమాట. పంతులు గారు, దివ్యనేత్రం అంటే తెలుసుగా. ఎక్కడో ఏదో జరుగుతుంటే దివ్యనేత్రంతో చూస్తాం కదా, ఇది కూడా అలాంటిదే. దీన్ని సీసీ కెమెరా అంటారు. ఎక్కడ ఏం జరుగుతున్నా మంచి క్వాలిటీతో వీడియో తీస్తుంది. మీకు తెలియకుండా మీ గుళ్ళోనే సీసీ కెమెరాలు పెట్టించాను. ఆ వీడియో చూపిస్తాను, కొంచెం చూడండి. అరే, పూజారి గారు భలే బుక్ అయిపోయారే. పాపం, ఇలా బుక్ అవుతారని తెలియకుండా అనవసరంగా ఒట్టు కూడా వేశారు. మీ స్థాయిలో ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా ఓటు వేయక్కర్లేదు. మీరేం చెప్పినా మేము నమ్ముతాం. ఎందుకంటే భగవంతుని సన్నిధిలో ఉంటూ నిత్యం కొలిచే పూజారి మీరు. తల్లి, తండ్రి, గురువు, దైవం తర్వాత మేం కాళ్ళు మొక్కే వ్యక్తులు మీరు. అలాంటి మీరు కూడా ఇలా అడ్డదారులు తొక్కితే ఎలా? కాలం మారింది కానీ దైవం మారదు. అలాగే మీ మీద మాకున్న నమ్మకం కూడా మారకూడదు. పశువులు గడ్డి తింటే స్వచ్ఛమైన పాలిస్తాయి. మనిషి బుద్ధి గడ్డి తింటే ఇలాంటి పాపాలే చేస్తారు. ఇప్పుడు ఇది పోలీసుల ముందు పెడితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. వాళ్ళకంటే ముందు జనాలకి చూపించాననుకోండి, మిమ్మల్ని కొట్టి చంపేస్తారు. చెప్పండి పూజారి గారు, పోలీసులకు చూపించమంటారా లేక జనాలకు చూపించమంటారా? మీ ఇష్టమే. వదలండి. ఎందుకు తీసుకొచ్చారు? నన్ను వదలండి. వదలండి, నన్ను ఎందుకు తీసుకొచ్చారు? అరే, పూజారి గారిని ఇలా లాక్కొచ్చారా? వారు దైవాంశ సంభూతులు. మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదు. క్షమించండి పూజారి గారు, కిరాయి రౌడీలు కదా, కాస్త మొరటగా ఉంటారు. నన్నెందుకు తీసుకొచ్చారు? నాకు చిన్న పని చేసి పెట్టాలి. ఏమిటది? భక్తులకిచ్చే తీర్థంలో కొంచెం విషం కలపాలి. ఒరేయ్ పాపాత్ముడా, పరమాత్మని సేవలో బ్రతికే నేను ప్రాణం పోయినా సరే అటువంటి పని చెయ్యను. సరే, నీ పెళ్ళాం బిడ్డల ప్రాణాలు పోతే? భయపెడుతున్నావా? దేవుడికి నైవేద్యం ఇచ్చే ఈ చేతులతో భక్తులకి విషం ఇవ్వలేను. కూరగాయల షాపుకి వెళ్ళిన నీ భార్య సుశీల, కాలేజీకి వెళ్ళిన నీ కొడుకు శ్రవణ్, క్లాసికల్ డాన్స్కి వెళ్ళిన నీ కూతురు సాన్వి, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి అనుమానాస్పద మృతి అనే వార్త అవసరం అంటావా? నేను చెప్పినట్టు చేశావనుకో, మీ నలుగురు ఇంట్లో కూర్చుని వార్తలు చూడొచ్చు. చెయ్యకపోతే
మీ వాళ్ళ చావు వార్త నలుగురూ చూస్తారు. ఆ? అయ్యా, అరెరెరెరెరే, మేము మీ చేతులు పట్టుకున్నప్పుడే ఒప్పుకుంటే సరిపోయేదిగా. ఈ చేతులతో దండం పెట్టాల్సిన అవసరం వచ్చేది కాదు కదా పూజారి గారు. అమ్మా, భార్య బిడ్డలు కలవాన్ని. నాకు ఏదైనా జరిగితే నా బిడ్డలు అన్యాయమైపోతారు. నన్ను మన్నించమ్మా. మీ ఒక్కరిదైనా కుటుంబం? ఊళ్ళో ఉండే వాళ్ళవి కుటుంబాలు కావా? ఆ మనుషులే కదా చచ్చిపోతున్నారు, అలా ఇల్లు చంపేస్తారు. వాళ్ళ కుటుంబాలు అనాథలు కావడం మీకు ఇష్టమా? మర్యాదగా నిజం చెప్పండి. అది కాదమ్మా, చెప్తే నన్ను చంపేస్తారు. పూజారి గారు, మీ ప్రాణానికి నేను హామీ ఇస్తాను. వాడెవడో పట్టుకుంటే వాడు వెళ్తాడు లోపలికి. మీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వను. మర్యాదగా నిజం చెప్పండి. లేదు, నేను చెప్పలేనమ్మా. చెప్తే నన్ను చంపేస్తారు. ఆగండి పూజారి గారు, పూజారి గారు. ఆగండి. సారీ సార్. పూజారి గారు, పూజారి గారు. సారీ సార్, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ముందు ప్రాణం నిలబెట్టాలి కదా. కూర్చో. థ్యాంక్ యూ. ఈరోజు నాతో కలిసి రెస్టారెంట్కి భోజనానికి రావడానికి ఒప్పుకున్నందుకు. సరే, త్వరగా ఆర్డర్ చెప్పు. బేబీ, ఇప్పుడు నువ్వు ఏది పడితే తినడానికి వీల్లేదు. ఎదిగో చూడు, రెస్టారెంట్కి రమ్మని రిక్వెస్ట్ చేస్తావో వచ్చాను. ఇక్కడ కూడా నువ్వు పిచ్చి పిచ్చిగా రూల్స్ పెట్టావంటే మాత్రం నేను ఊరుకోను. నీకోసం నా కోసం కాదు బేబీ, మన బేబీ కోసం. సార్, ఆర్డర్ ప్లీజ్. నో ఆయిల్, నో షుగర్, నో ఫ్యాట్. ఇవన్నీ లేకుండా ఏదైనా ఉంటే అది తీసుకున్నా. ఆ గడ్డి నువ్వు తిను. నో ఆయిల్, నో ఫ్యాట్, నో షుగర్. ఇవన్నీ లేకుండా నీళ్లు తాగడానికి వచ్చింది ఇక్కడికి. తందూరి చికెన్, అపోలో ఫిష్, లాలీపాప్, బటర్ చికెన్, మటన్ మసాలా. ఇవన్నీ ఒక ప్లేట్, ఒక్కొక్క ప్లేట్. అన్నింటికంటే ముందు 2 మటన్ సూప్ తీసుకునిరా. ఇవన్నీ నీ ఒక్కదానికేనా? అయ్యో 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 అయ్యో, ఇవన్నీ తింటే బేబీకి అన్హెల్దీ కదా. నోరు మూసుకో.